హలో అండి, అందరికీ నమస్కారం. చూడండి, చిక్కుడుకాయ వేపుడు చేస్తున్నాను. ముందుగా ఆనియన్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఆనియన్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా వేసాను. అలాగే ఉప్పు, పసుపు, కొద్దిగా గరం మసాలా వేసా. మూత పెడుతున్నాను. ఇది మగ్గాలి బాగాని సిమ్లో పెట్టేస్తున్నా స్టవ్. చూడండి, చక్కగా మగ్గింది కదా, మొత్తం వేపుడు కింద తయారైపోయింది. ఇప్పుడు దీనిలో ఇది రైస్లోకి, చక్కగా చపాతీలోకి, అలాగే రసం సాంబార్లో సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. స్టాండ్కి అమర్చలేదండి ఫోను, అటు ఇటు కొంచెం అవుతుంది. సరే, ఈ విధంగా అయింది కదా. ఇలా మగ్గిపోయిన దానిలో మనం ఆల్రెడీ సాల్ట్ వేసేసాను, సరిపోకపోతే వేసుకుంటాను. చూడండి, కొద్దిగా ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మిరియాలు, ఎండు కొబ్బరి, అలాగే కొద్దిగా పుట్నాల పప్పు వేస్తాను. చూడండి, కొద్దిగా పుట్నాల పప్పు వేసాను కదా. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. వేసేసానండి. కొంచెం వైటిష్గా ఉంది కదా, తెల్ల కొబ్బరి ప్లస్ పుట్నాల పప్పు వైట్గా ఉంటుంది కాబట్టి వైటిష్గా ఉంది. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకున్నాము. చూడండి, కలిపి వేసి కొద్దిగా కారం వేసాను. చూసారా, మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. పుట్నాల పప్పు కాబట్టి ఇలాగా పలుకులు పలుకులుగా కనపడుతుంది. ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. చూసారా, చక్కగా సైడ్ డిష్గా, అలాగే రైస్లోకి, చపాతీలోకి, సాంబార్ వాటిలో నంజుకోవడానికి చాలా బాగుంటుంది. ఈజీ మెథడ్ అండి ఇది. వెంటనే ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. చక్కగా ఇలా మగ్గబెట్టి వేసుకుంటే గ్లాస్లో సాల్ట్ చూసుకుని వేసుకోవడమే. నాకు రైస్లోకి కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇలా మొత్తం కలిపేసుకొని చక్కగా సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.